అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. ఈరోజు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి చూద్దాము. మామూలుగా ఇదేంటంటే బ్యాక్టీరియా అనేది ఈ మూత్రనాళాలు ఎక్కడో ఒక దగ్గర చేరి అది ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఎందుకంటే వీళ్ళ మూత్రనాళం అనేది చిన్నగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి ఫ్రీక్వెంట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటాయంటే ఫీవర్ రావడము, పొత్తి కడుపు నొప్పి ఉండడము, ఎక్కువసార్లు ఒంటేలు పోవడం కానీ, యూరిన్ పోసేటప్పుడు మంట ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే పరిశుభ్రంగా లేకపోవడము, నీళ్లు తక్కువ శాతం తీసుకోవడము, అదేవిధంగా ఎక్కువసేపు యూరిన్ని ఆపి పెట్టుకోవడం కానీ, రక్షణ లేకుండా లైంగికంగా కలవడం వల్ల కానీ, ఇవి రాకుండా లేకపోతే వచ్చినప్పుడు తగ్గించుకునే దానికి ఏం చేయాలి అంటే ఎక్కువ మోతాదులో వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఏదైనా యాంటీబయాటిక్ డాక్టర్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తే వాటిని ప్రాపర్గా వాడడము, పరిశుభ్రంగా ఉండడము, ఒకవేళ లైంగికంగా కలిసిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ యూరిన్ అనేది పాస్ అవుట్ చేయడం అనేటివి, మూత్రం ఆపుకోకుండా ఉండడము, ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.